ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు వైసీపీ హత్యలకు పాల్పడుతుంది, దాడులకు పాల్పడుతుంది, బెదిరింపులకు పాల్పడుతుంది. ఇంకా ఏమేమి చేయాలో గెలవడం కోసం అవన్నీ చేస్తుంది. ఈ వ్యవస్థలను వాడుకోవడం కానీ, ఈ యొక్క తినకున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియాను వాడుకుని ఎలా అయితే కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తుంది. ఇటీవల గీతాంజలి ఇష్యూ కూడా మనం చూసాం. అయితే మరి కూటమి ఈ అన్నిటిని ఎదుర్కొని నిలబడగలదు అని అనుకుంటున్నారా? సో నిలబడితే ఎలా వీళ్ళు ఫైట్ చేయాలి, ఇలాంటి దాడులు కానీ, ఇలాంటి బెదిరింపులు కానీ, ఇలాంటి దౌర్జన్యాలు కానీ ఎలా ఏ రకంగా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఉంది. ఒక రకంగా బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసింది ఇందుకే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇలాంటి దాడులు జరగకుండా. ఇప్పుడు వీళ్ళు కలిసినప్పటికీ కూడా వీళ్ళు ఎలా పడితే అలా వ్యవస్థలని వీళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడం, తప్పులు చేయడం, ఆ తప్పులు చేస్తే గాడిగుడ్లే అన్నట్టు అధికారులు బలవడం. సో ఇదే చూస్తున్నాం. మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అసలు ప్రజలు కూడా ఏ రకంగా ఆలోచించాలి ఇలాంటి విషయాలు? వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకే పందాయించుకున్నారు. మేము ప్రశ్నించటానికి అతీతులం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మా తప్పుల్ని ఎవరు ప్రస్తావించకూడదు, మా లోపాలను ఎవరు ఎత్తి చూపకూడదు, మేము చెప్పింది వినాలి, మేము ఇచ్చింది తీసుకోవాలి, మా కోట్లు వేయాలి. అంతకు మించి ప్రతిపక్షాలకు కానీ పౌర సమాజానికి కానీ వేరే భిన్నాభిప్రాయం తలెత్తటాన్ని కూడా మేము సహించాం. మేము దూషించాలంటే దూషిస్తాం, మేము శాసించాలంటే శాసిస్తాం. మా నిర్ణయం శిరోధార్యం. మనకి రజనీకాంత్ది ఒక డైలాగ్ ఉంటుంది, ఆ భగవంతుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు అని చెప్పని. అరుణాచలంలో నేను అనుకుంటా ఆ డైలాగ్ ఉంటుంది అది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తాడు, ఆ శ్రేణులు పాటిస్తాయి. అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తటాన్ని కూడా మేము సహించం. జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీడియా సంస్థల్ని ఇష్టారీతిని దూషిస్తారు. వాళ్ళ సోషల్ మీడియా అయితే బరితెగించి ఉన్మాదంగా పోస్టులు పెడతా ఉంటారు. మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిపోతూ ఉంటారు. అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా వాళ్ళ ఉన్మాదానికి పరాకాష్ట మహిళల్ని కించపరుస్తా, వాళ్ళ వ్యక్తిత్వహానానికి పాల్పడతా పోస్టులు పెడతారు. కానీ వాళ్ళని ఎవరైనా ఒక్క మాట అంటే వెంటనే పోలీసులు వచ్చి పడిపోతారు, మళ్ళీ విలువలు మాట్లాడతారు. అసలు మామూలు కాదు, రాజకీయాల్లో విలువలు పతనం అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు గౌతమ్ బుద్ధుడు వస్తాడు ఆయనలో నుంచి, అప్పటికప్పుడు రావణాసుడు వచ్చేస్తాడు బయటికి. అసలు అన్ని పాత్రలు పోషిస్తాడు ఆయనే. మీ కార్యకర్తలు అంటే చేశారంటే వాళ్ళకి బీపీ వచ్చింది అదే చెప్పబోతున్నా నేను. ఇప్పుడు ఆయన్ని పట్టాభి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, భౌతిక దాడులకు పాల్పడ్డారు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. కానీ వాళ్ళని విమర్శిస్తే, వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తే, వాళ్ళ ఉనికికి ప్రమాదం రాబోతుంది అనే దాన్ని కూడా టాలరేట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు మోస్ట్ ఇంటాలరెంట్గా తయారైపోయారు. కాబట్టి ఎప్పుడైతే మొన్న బొప్పూడిలో జరిగిన ప్రజాకాలం సభ విజయవంతం సాధించిందో, సహజంగా మనకి 4 ప్రక్రియలు ఉంటాయి. సామ, దాన, భేద, దండోపాయాలు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామ, దాన, భేద అనే వాటిని పక్క జరిపేసింది. ఇక ఏకాఏకిన దండోపాయానికి దిగిపోయారు. ఆ మునియా అని చెప్పనే ఎస్టీ అతను వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కొంతమందిని చేర్పించాడు అని చెప్పని, అక్కడ వైసీపీ పార్టీ మూలాలు దెబ్బతింటాయి అని చెప్పని గద్దలూరు నియోజకవర్గంలో అతని గొడ్డలతో నరికి చంపారు. తర్వాత ఆలగడ్డ నియోజకవర్గంలో చూసాం. మాచల నియోజకవర్గంలో ఆయన సురేష్ అని ఆయన ఈ ప్రజాగళం సభకి వెళ్ళొచ్చాడు, ఆ కారుకి జెండా గట్టు ఉంది అని చెప్పని ఆ కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే ఈ వైఖరి చూస్తుంటే ఏమర్థమవుతుంది? వైసీపీ పార్టీ మొదటి నుంచి ఏ విధానాన్ని ఎంచుకున్నారో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూసాం మనం. నామినేషన్లు వేయడానికి ప్రయత్నం చేసిన అభ్యర్థుల్ని కిడ్నాపులు చేశారు. ఇంకా తెగించి ఎవరన్నా నామినేషన్ దాఖలు చేయడానికి ఎంఆర్ఓ ఆఫీసులు దాకా వస్తే, ఎండిఓ ఆఫీసులు దాకా వస్తే వాళ్ళ దగ్గర చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు.
పోలీసుల ద్వారా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులని బెదిరించారు. మీ మీద గంజాయి కేసులు పెడతాం, మీ మీద పాత కేసులు ఉన్నాయి తిరగదోడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పని బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. రక్షణగా వెళ్తున్న ఇద్దరు లీడర్ల మీద కూడా దాడి కూడా చేశారు. అసలు అంటే పరాకాష్ఠకు చేరింది. చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో ఈ ఉన్మాదాన్ని ఎదుర్కోలేము, ఈ పరిస్థితిలో ఎన్నికల్లో పోటీ చేయడం కంటే మానుకోవటం ఏమని చెప్పని తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది, స్థానిక సంస్థల ఎన్నికల్ని. అదే విధమైన పరిస్థితులు సృష్టించాలనేది ఇప్పుడు తాపత్రయం. ఎందుకు? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమితో పోటీ చేయబోతున్నాయి. 2019 నాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు రకరకాల వాగ్దానాలు చేశాడు, ఆనాడు ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశాడు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించుకున్నాడు. ఈయన ఒక పోరాట యోధుడిగా వాళ్ళ సోషల్ మీడియా చిత్రీకరించింది. వాళ్ళ వ్యూహకర్తలు, న్యూట్రల్ మూసుగులో ఉన్న కొంతమంది మేధావి వర్గాలు, మేధావులుగా చలామణి అయ్యేవాళ్ళు ఈయన్ని ఆహా ఓహో బ్రహ్మాండం బతికిపోయిందో అని చెప్పని కీర్తించారు. ఈయనకి పరిపాలన దక్కితే చాలు, రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా, యువత మొత్తానికి కూడా వలసలేని ఉపాధి దక్కుద్ది అన్నారు, మద్యపాన నిషేధం జరుగుద్ది అన్నారు, అద్భుతంగా రాజధాని నిర్మాణం జరుగుద్ది అన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులెత్తుతాయి అన్నారు, ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు చేయాలి అన్ని రకాల వాగ్దానాలు చేసి ప్రతి ఒక్కళ్ళ కళ్ళ ముందు ఇంద్రధనుసులు చూపించారు. ఇవాళ పాలకుడిగా 5 సంవత్సరాల కాలం పూర్తయింది. ఆయన పాలన దక్షత ఏంటనేది ప్రజలకు ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఓ పక్క కరువు కోరల్లో రాష్ట్రం తల్లడిల్లిపోతూ ఉంటే, తాగటానికి మంచినీళ్ళు దక్కకపోతూ ఉంటే, పాలకుడిగా కనీస మాత్రపు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిన చర్యలు కూడా చేయలేని అసమర్థపు పాలన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో గెలుపు దక్కటం మృగ్యం, పరిస్థితులు ప్రతికూలంగా మారబోతున్నాయి అనేది రియలైజ్ అయిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో రేపు విజయావకాశాలు లేవనేది అర్థమైన తర్వాత, ఎలా అయినా సరే విజయం దక్కాలి అని అంటే ప్రతిపక్షాలను భయకంపితం చేయాలి. ప్రతిపక్ష పార్టీల తరఫున రూట్ లెవెల్లో పనిచేసే క్రియాశీలక కార్యకర్తలని, స్థానిక నాయకుల్ని భయకంపితం చేస్తే, వాళ్ళని ఎన్నికల వ్యవస్థ నుంచి దూరం చేస్తే ఆ పార్టీల మూలాలు దెబ్బతింటాయి అని చెప్పని కేసులు పెట్టి వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ కూడా చేయనివ్వకుండా చేసే ప్రాసెస్లు కూడా చేశారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఆయన పార్టీ పుట్టి 12 సంవత్సరాలు, ఆయన నిక్కర్లేసుకు తిరిగినాడే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ నేపథ్యంలో రేపు ఎదుర్కోపోతుంది 10వ అసెంబ్లీ ఎన్నికలు. ఇట్లాంటి ఆకురౌడీల్ని చాలామందిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చూసింది. తెలుగుదేశం పార్టీకి సవాళ్లు కొత్త కాదు, ఈ యుద్ధాలు కొత్త కాదు, ఈ వీధి పోరాటాలు కొత్త కాదు, ఈ దాడులు దౌర్జన్యాలు ఏది కొత్త కాదు. వీటినన్నిటినీ ఎదుర్కొంటా, ఢీకొంటా, దాటిగా 4 దశాబ్దాల పైగా పార్టీని కాపాడుకుంటా వచ్చిన పార్టీ, ప్రజలతో మమేకమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఉడతూపులతోటి అక్కడ స్థానికంగా కొంతమందిని భయకంపితం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండా నిరోధించగలను, ప్రతిబంధకాలు సృష్టించగలని చెప్పని ఆయన అనుకున్నా అది ఆయన అమాయకత్వమే. ఇవాళ గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ సమాజం పట్ల బాధ్యతతోటి, చట్టం అంటే గౌరవంతో, విభాగాలు వ్యవస్థల పట్ల మర్యాదతోటి ఈ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పట్టలేదు కదా అని చెప్పని అతిగా దాడులకు దిగితే, అలుగుటే రంగని ధర్మరాజు అని చెప్పని ఒక పద్యం వింటాం మనం. తెలుగుదేశం పార్టీ కూడా అదే దాడులకు దిగటానికి సిద్ధపడితే వాళ్ళకేం కొత్త కాదు, ఇవన్నీ చాలా చూసినాయి. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ నేపథ్యంలో చాలా సవాళ్ళు ఎదుర్కొంది. ఒకనాడు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న నాయకత్వాన్ని చూస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిద్రలబోల. ఇవాళ బలమైన ఫ్యాక్షనిస్టులు, లేకపోతే సవాళ్ళని ఎదుర్కోగలిగే, దాటిగా దీటుగా సమాధానం చెప్పలేని నిస్సహాయులు కాదు తెలుగుదేశం శ్రేణులు. అన్నిటినీ ఎదుర్కొనుంది, అన్ని సవాళ్ళు ఎదుర్కొంది, పెను సవాళ్ళు ఎదుర్కొంది ఒక రకంగా మాట్లాడుకుంటే. ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా రెచ్చగొట్టి చివరికి కోతిపుండి బ్రహ్మరాక్షసులాగా ఆయనే చేసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ సంయమనాన్ని చేతకంతనంగా పరిగణిస్తే రేపటి రోజున తెలుగుదేశం శ్రేణులు కూడా అదే స్థాయిలో జవాబు ఇవ్వటం మొదలు పెడితే ఎన్నికలకి బూత్ దగ్గరకు కూడా వైసీపీ శ్రేణులు రాలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశృంఖలత్వాన్ని ఎంత త్వరగా స్వస్తి చెబితే ఎన్నికలు అంత హుందాగా జరుగుతాయి. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలని చెప్పని అన్ని రాజకీయ పక్షాలు కోరుకుంటున్నాయి.
ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడబడే విధంగా, వ్యవస్థను గౌరవించే విధంగా, ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటేసుకునే వాతావరణం సృష్టింపబడాలని కోరుకుంటున్నాయి. కాదు నేను ఈ విధంగా హింసాత్మకంగానే నేను ఎన్నికలు మలుస్తా, ఎన్నికలు ఈ విధంగా జరపాలని కోరుకుంటే ఆయన అట్టు పెడితే అట్టున్నర పెట్టడానికి కూటమి సిద్ధంగానే ఉంది. ఆ పరిస్థితులు సృష్టించుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కర్మే.